యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్గా నాకు చట్టం మీద, వ్యవస్థల మీద అపారమైన గౌరవం ఉంది. ఈ పోలీసుల మీద కూడా అపారమైనటువంటి గౌరవం ఉంది. కానీ ఈ 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము, ఏ విధంగా టార్గెట్ విడుదల రజనీ అంటూ ఈ జిల్లాలో ఇక్కడ పోలీసు వారు ఏ విధంగా కూడా ఒక హైడ్రామా నడిపారు, ఏ విధంగా కూడా పోలీసు వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అయ్యి నన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్లకు ఆద్యం పోస్తూ మరి ఏ విధంగా ముందుకెళ్లారనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కేసే ఒక ఉదాహరణ. ఎవరో గాలి పోగేసుకొని కట్టుకథలు అల్లి నన్ను టార్గెట్ చేస్తూ నా ఫాలోవర్స్ని, మా స్టాఫ్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ గాలి పోగేసుకొని తెచ్చి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్, ఆ గాలి పోగేసుకొని తెచ్చినటువంటి అల్లినటువంటి ఆ కథ చూస్తే దాంట్లో కూడా నన్ను టార్గెట్ చేసే భాగంలో పోలీసుల పాత్ర కూడా ఆ కంప్లైంట్ రాసినటువంటి ఆ రాస్తున్న విధానంలో చేసిన అల్లినటువంటి ఆ కథలో వాళ్ళ పాత్ర ఉందేమో అని నా అనుమానం. ఎందుకనంటే ఒక కంప్లైంట్లో శ్రీ గణేష్ చౌదరి అనేటువంటి వ్యక్తి నా సన్నిహితుడని, ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి నా ఫాలోవర్ అని, అతనికి మాకు ఏవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక గాలి పోగేసి ఒక కట్టుకథల్లి అది కంప్లైంట్ ఇస్తే ఆగ మేఘాల మీద ఆ కంప్లైంట్ ఎప్పుడైతే గ్రీవెన్స్కి వచ్చిందో ఇమీడియట్గా కూడా నా స్టాఫ్ మీద చీటింగ్ కేసు నమోదు చేశారు. ఒక్కసారి మనం చూస్తే శ్రీ గణేష్ చౌదరి నా సన్నిహితుడా? ఎవరి శ్రీ గణేష్ ఒకసారి చూద్దాం. మీరు చూసినట్టయితే ఇందులో ఈ సర్కిల్ చేసినటువంటి వ్యక్తి ఇతను శ్రీ గణేష్ చౌదరి. ఇతను ఎవరి పక్కన ఉన్నాడండి? 2024 ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా నించున్నటువంటి ఆ ఎమ్మెల్యే అభ్యర్థి క్యాంపెయిన్లో ఉన్నాడు ఈ శ్రీ గణేష్ చౌదరి. ఎంతో సన్నిహితంగా క్యాంపెయిన్ చేస్తూ వారి కోసం ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి ఫోటోలు, ఆ దర్శి క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫోటోలు, ఇవి ఎవరు సన్నిహితుడండి? ఇతను ఎవరు ఫాలోవరు? ఏ పార్టీ? ఈ శ్రీ గణేష్ చౌదరి. ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి టీడీపీ. ఈ టీడీపీ అతన్ని మా ఫాలోవర్ అంటారా? మా ఫాలోవర్ అని చెప్పి కట్టుకదల్లి మా మీద కేసు పెడతారా? ఇప్పుడు వాస్తవాల్లోకి వస్తే 1 మార్చ్ 2025 ఇది ప్రజావేదికలో లోకేష్ గారికి ఒక అర్జీ వెళ్ళింది. ఇది లోకేష్ గారికి ఇచ్చినటువంటి అర్జీ. ఈ అర్జీలో ఏమని ఉందంటే, చంద్రగిరి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఇది ప్రకాశం జిల్లా దర్శిలో ఇచ్చినటువంటి ఈ అర్జీ. ఇందులో ఏమనంటే, జాబ్స్ ఇప్పిస్తానని ఈ బత్తుల శ్రీ గణేష్ అనేటువంటి వ్యక్తి చిలుకలూరుపేట నివాసి 35 లక్షలు తీసుకున్నారు, మాకు న్యాయం చేయండి అని ఒక కంప్లైంట్. ఈ అర్జీలో క్లియర్గా మీడియా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, సార్ బత్తుల శ్రీ గణేష్ అనే వ్యక్తి నాకు గుంటూరు విజ్ఞాన్ కాలేజ్ దగ్గర మా అమ్మాయికి సీట్ ఇస్తానని పరిచయం అయ్యాడు. నేను పత్తిపాటి పుల్లారావు మంత్రి గారి దగ్గర ఉంటానని చెప్పి అతను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మా దగ్గర 35 లక్షలు తీసుకున్నాడు ఈ శ్రీ గణేష్. తీసుకొని 10 సంవత్సరాలైంది. ఈరోజు మనం మాట్లాడుతున్నాము 2025. 10 సంవత్సరాలంటే 2015లో ఏ పార్టీ అధికారంలో ఉంది? ఇతను స్పష్టంగా చెప్తున్నాడు, పత్తిపాటి పుల్లారావు గారి ప్రధాన అనుచరుని, సన్నిహితంగా ఉంటానని చెప్పి ఈ కంప్లైంట్లోనే రాశారు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ ఇచ్చిన అతను మొన్న మార్చి 2025లో ఈ గవర్నమెంట్ వచ్చాకే దర్శిలో ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్లో 10 సంవత్సరాలు అయిందంట పత్తిపాటి పుల్లారావు అనుచరుని, ఫాలోవర్ని అని చెప్పి మరి 35 లక్షలు తీసుకున్నాడని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడెక్కడా కూడా మా పేరు లేదే. ఎవరు అనుచరుడని చెప్తున్నారు? ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు కానీ, మా సిబ్బందికి కానీ, మా ఫాలోవర్స్ కానీ, మా నియోజకవర్గ ప్రజలను అడిగితే చెప్తారు ఈ శ్రీ గణేష్ ఎవరు, ఏ పార్టీ, ఎవరితో సంబంధాలు ఉన్నాయనేది.
మాకు సంబంధం లేదు, మా పార్టీ కానటువంటి వ్యక్తిని ఏదో ఒక కట్టుకథ అల్లి ఆ కట్టుకథలో నన్ను టార్గెట్ చేసేందుకు సంబంధం లేనటువంటి ఈ శ్రీ గణేష్ పేరుతో ఎవడో గాలికి ఒక కంప్లైంట్ ఇస్తే దాంట్లో మా మీద కేసులు పెడతారా? దీంతో పాటు ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. దీని మీద ఈ గవర్నమెంట్ వచ్చాకే ఇతనికి వేరే వాళ్ళకి ఏవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి పలు కంప్లైంట్స్, పలు గ్రీవెన్స్